రుద్రం ఉంది కదా, అందరూ రుద్రం అంటే ఏమిటంటే పరమేశ్వరుని పొగుడుతూ చేసిన స్తోత్రం అనుకుంటారు. కాదు, మీరు రుద్రమంత్రాలకి అర్థం తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. పరమేశ్వరుడా, కుక్కలో నువ్వే ఉన్నావు, చెట్టులో నువ్వే ఉన్నావు, దొంగలో నువ్వే ఉన్నావు, బ్రాహ్మణుల్లో నువ్వే ఉన్నావు, క్షత్రియుల్లో నువ్వే ఉన్నావు, కమ్మరి కుమ్మరి అలా అన్ని వృత్తులు చెప్పి అందరిలోనూ నువ్వే ఉన్నావు స్వామి అంటారు రుద్రంలో. అది రుద్రం యొక్క అర్థం. మనం పూజా మందిరంలో ఇది చేసేది థియరీ అయితే, బయటికి వెళ్ళాక ప్రాక్టికల్ ఏమిటి అంటే అన్నిటిలోనూ శివుణ్ణి చూడటం. అంతేగాని ఏదో ఒక ఆలయం ఉంటే అందులోకి ఎవరో వస్తున్నారు అనుకోండి, నువ్వు ఫలానా కులం వాడివి, నువ్వు ఈ ఆలయంలోకి రావడానికి వీల్లేదు, నేను ఇక్కడ పవిత్రంగా అభిషేకం చేసుకుంటున్నాను అన్నారు. పరమేశ్వరుడు అస్సలు మెచ్చడు. ఆ రోజు ఇంటికి ఒక కుక్క వచ్చింది అనుకోండి, ఆహా ఈశ్వరుడి రూపంలో వచ్చాడు అని ఏదో ఉన్నది తీసుకువెళ్ళి పెడితే అది కడుపు నిండా తిని ఒక చూపు చూసి వెళ్ళిపోయింది అనుకోండి, అంతే. పరమేశ్వరుడు ఆ రకంగా చూస్తాడు. అలా చేసి చూడండి మీరు శివరాత్రిని. ఏదో ఒక రూపంలో పరమేశ్వరుడు మీ ఇంటికి వస్తాడు, లేకపోతే కళలోనో ధ్యానంలోనో ఎక్కడో అక్కడ కనిపించి, ఒరే నాన్న నీ శివరాత్రి పూజకి నేను సంతృప్తి పొందాను రా అని మీకు ఏదో ఒక సూచనలు ఇస్తాడు.